హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 30x60 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. మీకు ఇక్కడైతే ప్లాన్ సరిగ్గా విజిబుల్ అవ్వకపోవచ్చు. సో మీకు జూమ్ చేసి ప్రతి రూమ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రూమ్ మెజర్మెంట్స్ కూడా డిస్ప్లే చేస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. అలాగే మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీకు ఏమైనా ప్లాన్ నీడ్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. తిరిగి అయితే రూమ్ సైజెస్ చూద్దాం. వాల్ థిక్‌నెస్ తీగ ఈ రూమ్స్ అవన్నీ కూడాను ఒకసారి మీరు గమనించండి. మనం పార్కింగ్‌ని స్టార్ట్ చేద్దాం. పార్కింగ్ స్పేస్. పార్కింగ్ ఇప్పుడు సిట్ అవుట్. చూడండి మెజర్‌మెంట్స్ సరిపోతుందా? అంటే రూమ్స్ బాగా ఉన్నాయా ప్లేస్? చూడండి పార్కింగే ఇది. సిట్ అవుట్ సైజెస్ ఇది. అలాగే, అలాగే ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అది కూడా చూద్దాం. ఎంత లీవ్ చేసాం అనేది. ఇక్కడ 3 ఫీట్ 3 ఇంచెస్. ఇటువైపు వచ్చేసి 2 ఫీట్ 4 ఇంచెస్. బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా 2 ఫీట్ 3 ఇంచెస్. అంటే వాల్ థిక్‌నెస్ తీగ ఇన్నర్ డైమెన్షన్స్ ఇవి మెజర్మెంట్స్. ప్రతి రూమ్ కూడా వాల్ థిక్‌నెస్ తీగ ఇన్నర్ డైమెన్షన్స్ మాత్రమే నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. కిచెన్ విడ్త్ ఎంత ఉంది? ఓకే. అంటే ఇక్కడ ఇది చూద్దామా? టోటల్‌గా చూద్దామా? ఇక్కడి నుంచి చూద్దాం. కిచెన్ వరకు. కిచెన్ సైజు. డైనింగ్ రూమ్ ఇక్కడి నుంచి మన కిచెన్ ఇక్కడ వరకు. ఓపెన్ కిచెన్ కదా! సో కరెక్ట్‌గా ఇది లేదు. సో ఇది. ఇంకా హాల్ అయితే చూద్దాం. హాల్ ఇక్కడి నుంచి ఈ పాయింట్ 14 ఫీట్ 7 ఇంచెస్. అలాగే ఈ పాయింట్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ వరకు 17 ఫీట్ 6 ఇంచెస్. చాలా స్పేషియస్, చాలా పెద్ద హాల్ అనేసి నేను అనుకుంటున్నా. ఇక్కడ ప్లేస్‌మెంట్ కూడా టీవీది ఒకసారి చూడండి. ఇలాగైతే మనం ప్లేస్ చేయొచ్చు. ఇంటీరియర్ అయినా చాలా నీట్‌గా బావుంటుంది. నెక్స్ట్ పూజా రూమ్ చూద్దాం. పూజా రూమ్ 3 ఫీట్ 6 ఇంచెస్. అలాగే ఇది కూడా చూద్దాం. 4 ఫీట్ 4 ఇంచెస్. నెక్స్ట్ ఇప్పుడు లాండ్రీ రూమ్ అని ఉంది కదా! ఇది లాండ్రీ. లాండ్రీ అయితే నేనైతే పెట్టాను. కానీ మీ రిక్వైర్మెంట్స్ పరంగా మీకు కామన్ బాత్రూమ్ అయితే లేదు ఈ ప్లాన్‌లో మీరు గమనించట్లేదు. సో ఇది మీరు కామన్ బాత్రూమ్ చేయొచ్చు. దీని సైజెస్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది విడ్త్ కూడా చూద్దాం. ఇది. ఓకేనా? నెక్స్ట్ బెడ్‌రూమ్ సైజెస్. చూడండి స్పేషియస్ అయిన బెడ్‌రూమ్. ఇది సెకండ్ బెడ్‌రూమ్. అలాగే బాత్రూమ్ సైజెస్ కూడా చూద్దాం. ఫోర్ ఫీట్ 2 ఇంచెస్. అలాగే ఈ బాత్రూమ్ సైజ్ చూద్దాం. స్టాండర్డ్ సైజెస్ కంటే చాలా స్పేషియస్సే పెద్దవే ఇవి బాత్రూమ్స్. ఎందుకంటే స్టాండర్డ్ తక్కువ ఉంటాయి. దానికంటే మనం ఎక్కువ పెట్టాం. ఇది మెజర్మెంట్స్ అయితే. ఓకే. మీకు ఈ ప్లాన్ ఎలా అనిపించిందో నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్‌లో. ఓకేనా? అలాగే మీకేమైనా ప్లాన్ రిక్వైర్డ్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇది హౌస్ ప్లాన్. ఓవరాల్‌గా చూద్దాం ఒకసారి. ఇది ఓవరాల్ ప్లాను. మీకెలా అనిపించిందో ఒకసారి నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి.